ప్రియ దైవజనాంగమా, సంఘం అంటే ఏంటి, సంఘము ఎంత శ్రేష్టమైనది, సంఘం ఎంత పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి మాటలు మనం అనుకోకుండా ఏర్పరిచినటువంటి సోమవారం నాడు జరిగినటువంటి స్పెషల్ కూడిక ద్వారా దైవజనులు యోసేపు గారి ద్వారా వాక్యాన్ని మనం విన్నాం. అది మీ ఆత్మలను ఎంతగానో బలపరిచిందని నమ్ముతూ, వాక్యము వినటం ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గర అయిపోవాలి. ఒకవేళ విన్నటువంటి వాక్యము మనలో ఏ విధమైన మార్పు తీసుకురాకపోతే వాక్యము వినకపోవటమే బెటర్. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని మనము వినే కొలది, ఆస్వాదించే కొలది మనము రూపాంతరపరచబడాలి అని చెప్పి దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని ఏదో సాధారణంగా విన్నాం, వచ్చాం, పాటలు పాడాం, మరి ఏదో చెప్తారు, చెప్తున్నాను చెప్పి కొద్ది నిమిషాలు ఉండాలి కాబట్టి ఉండి వినేసి వెళ్ళిపోదాం అనుకునే రీతిలో కాకుండా, వాక్యము ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం, వాక్యం ద్వారా మనం సరిచేసుకోవాల్సింది ఏదైనా ఉందా అనేటువంటి విషయాన్ని మనం సరిపోల్చుకొని విడిచిపెట్టవలసినటువంటి వాటిని మనం విడిచిపెడుతూ ఉన్నప్పుడు దైవికమైనటువంటి దీవెనలకు మనందరము కూడా పాత్రులం కాగలం. నేను ఒకే మాట చెప్తాను, ప్రియ దైవజనాంగమా, దేవుడు ఆశీర్వదించడానికి ఆయన చేతులు కొరచగలేవు. ఆయన ఎప్పుడు కూడా హీఈస్ ఆల్వేస్ రెడీ టు బ్లెస్ యూ. థింగ్ ఈస్ దట్ వీఆర్ నాట్ రెడీ టు రిసీవ్. ఆయన ఆల్రెడీ మనకి ఇవ్వాల్సిన వాటిని ఇచ్చాడు. వాటిని రిసీవ్ చేసుకునే విషయంలో మనమే ఇంకా వెనకబడి ఉన్నాం. ప్రియ దైవజనాంగమా, మరి వాటిని రిసీవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి అనుగుణంగా మనం మారిపోవాలి. తప్పితే వాక్యాన్ని మనకి అనుకూలంగా మనం మార్చుకోకూడదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, దేవుడు ఒక్క బైబిల్ రాస్తే కొంతమంది వారు సొంత బైబిల్ రాసుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. ఎంతైనా లోకంలో ఉన్నాం కదండి అంటారు. సింపుల్గా ఏమంటారంటే, ఎంతైనా లోకంలో ఉన్నాం కదా పాస్టర్ గారు అంటారు. అయితే ప్రియ దైవజనాంగమా, గత శుక్రవారం కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని చిత్తము అనగా, అది మన హెడ్డింగ్. అందులో మొదటిది మీకు నేను చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. యేసు వైపు చూసి నిత్య జీవము పొందుట దేవుని చిత్తం. యోహాను సువార్త 6:40-41 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 22:14 కూడా మనం చదివాం. రాసుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు భక్తులు, వాళ్ళు వారబడతారు. మరి రాసుకునే అలవాటు లేదు, కొంతమంది మీ మైండ్లో రాసేసుకుంటున్నామంటే మీ ఇష్టం. మీ యొక్క ఐక్యూని బట్టి మీకు నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రెండవదిగా రోమాపత్రిక 15వ అధ్యాయం 6వ వచనాన్ని బట్టి మనం ఒక మాట చూసాం. ప్రియ దైవజనాంగమా, సహోదర ప్రేమ కలిగి జీవించుట దేవుని చిత్తం. హల్లెలూయా. మనం అందరూ ఏ ప్రేమ కలిగి ఉండాలి చెప్పండి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మరి అటువంటి ప్రేమను దేవుడు మనకి దయచేయునుగాక. మీరు ఎవరైనా సహోదరుని కనుక మీరు హృదయంలో ద్వేషిస్తున్నట్లయితే మీరు దేవుని చిత్తానికి చాలా దూరంగా ఉన్నారు. ఈ సందర్భంలో ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ మధ్యలో ఒక దైవజనుడు పెట్టిన ఒక పోస్ట్ నేను చదివాను. అదేంటంటే, గాడ్స్ హ్యాట్రెడ్ టువార్డ్స్ సిన్ డజంట్ చేంజ్ హిస్ లవ్ అపాన్ యూ అనేటువంటి ఒక మాట. దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు అనేటువంటిది చాలా నిజం. అయినప్పటికీ కూడా నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నిన్ను ద్వేషిస్తాడనేటువంటిది మాత్రం నిజం కాదు. ఇది చాలాసార్లు మనం విన్నాం. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. నీలో పాపాన్ని మాత్రమే ఆయన ద్వేషిస్తున్నాడు తప్ప నిన్ను మాత్రం ఆయన ద్వేషించట్లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని, మరి ఆయన మనసు కలిగినటువంటి వారమైతే మన సహోదరులలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఆ తత్వాన్ని మనం అసహించుకోవాలి తప్ప సహోదరుడిని కాదు. ఆమేన్. అటువంటి అనుభవంలోనికి మన అందరం కూడా వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగినప్పుడు మనం దేవుని చిత్తంలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మూడో మాట మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. పాపము విషయమై దుఃఖపడి మారు మనసు పొందుట దేవుని చిత్తం అనేటువంటి మాట. ఎఫెసీ 5:15 ప్రకారంగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానము మనందరం కూడా కలిగి ఉండాలి అనేటువంటి విషయం. ఐదవదిగా 4 చెప్పుకున్నాం, 5 చెప్పుకున్నాం, 5 ఓకే. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధులగుట, జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చదువుకున్నటువంటి వాక్యంలో మాట ఇలా సెలవిస్తూ ఉంది. పరిశుద్ధతను, ఘనతను
కాపాడుకున్నట్లు మన 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 ఘటాలను కాపాడుకున్నట్టు ఎట్లో ఎరిగి ఉండుటయే దేవుని. హల్లెలూయా. మరి అవి దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కోరికలు అయితే అవి మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి అంటే ఖచ్చితంగా నాశనానికి నడిపిస్తాయి. ఈ విషయాలన్నీ ఎందుకు పాస్టర్ గారు మాకు మీరు జ్ఞాపకం చేస్తున్నారంటే, ప్రియ దైవజనంగా మనం చదువుకున్నటువంటి వాక్యంలో సెలవిస్తూ ఉంది దేవుని చిత్తం. 6వ పాయింట్ మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, పరిశుద్ధతను ఏమండి ఘనతను కాపాడుకున్నట్లుగా మనం ఏం కాపాడుకోవాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు అఫ్కోర్స్ మాకు ఆయన 7వ తరగతి నుంచి క్లాస్మేటే ఒక అబ్బాయి ఉండేవాడు. క్లాసులో కూర్చున్నది మొదలుకొని వెళ్ళిపోయేంత వరకు కూడా ఎక్కువ సార్లు తన చుట్టుపక్కల ఇలాగ అంటే ఆ ఫ్లోర్ని కింద కూర్చునే వాళ్ళు మేము ఆ ఫ్లోర్ని అలా ఊదుకుంటూ ఉండేవాడు. బట్టలను చాలా నీట్గా చూసుకునేవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కొంతమంది బట్టలను చాలా బాగా చూసుకుంటారు. కొంతమంది గురించి చెప్పాలంటే వాళ్ళ భార్యలను అడగాలి. ఈయన చేసేదేమో సాఫ్ట్వేర్ ఉద్యోగం, బట్టలేమో హార్డ్వేర్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆ బట్టలు ఉతికేటప్పుడు తిట్టుకునే స్త్రీలు లేకపోలేదు. కొంతమంది కాలర్లు మాసిపోతాయి, కాళ్ళ దగ్గర మాసిపోతాయి, నిజంగా గొడ్డు సాగిరి చేస్తున్నాడంటే ఏమీ లేదు. కొంతమంది ఎందుకో బట్టలు ఏమీ కాకుండా మాపుకుంటూ ఉంటారు. మరి ఆ విషయంలో దేవుడు వారికి జ్ఞానం ఇచ్చునుగాక. ఆమెన్. వీడు మాత్రం మేము చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలా ఫ్లోర్ని అలా తుడుస్తూనే ఉండేవాడు. ఎలా తుడుస్తూ ఒక మాటలో చెప్పాలంటే ఒక పిచ్చోడ్ టైప్లో. కానీ సింపుల్గా ఏంటంటే ఒకటి మాత్రం నిజం, బట్టలకు మాత్రం మురికంటుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. హల్లెలూయా. నేనంటాను, మీరు తెల్లని వస్త్రాలు వేసుకుంటే వాటి మీద మరక పడిపోకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, అప్పుడే మన ప్రమేయం లేకుండా ఒక కాకి గారు వచ్చి చక్కని మీకు తెలిసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. అది ఏదో రకంగా అంటే మనం ఇందాక మా పాస్టర్ నన్ను అడుగు వెనకాల చూసి అన్నారన్నమాట ఒక షర్ట్. ఏంటండి ఇది పసుపు అంటుకుపోయింది అని ఎక్కడదని అడుగుతుంది. ఏమో మొత్తానికి అంటుకుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమండి, మనం ఎంత జాగ్రత్తగా వస్త్రాలను కాపాడుకున్నప్పటికీ కూడా ఏదో ఒక చోట మరక అనేటువంటిది అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మాట్లాడేది వస్త్రాల కోసం కాదు. ప్రియ దైవజనంగమా, దేవుడు మనందరికీ కూడా పరిశుద్ధత అనేటువంటి వస్త్రాన్ని ఇచ్చాడు. ఏ వస్త్రాన్ని ఇచ్చాడు? మనల్ని పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం కాపాడుకోవాలట? పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఘనతను కాపాడుకోవాలి. ఘనత అన్న దగ్గర బ్రాకెట్లో ఒకవేళ మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే సాక్ష్య జీవితం అని పెట్టుకోవచ్చు. ఏం కాపాడుకోవాలటండి? పరిశుద్ధతను కాపాడుకోవాలి, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. అది కాపాడుకునుట ఎట్లో ఎరిగి ఉండుటయే హౌ టు ప్రొటెక్ట్ అవర్ హోలీనెస్, హౌ టు ప్రొటెక్ట్ అవర్ టెస్టిమనీ. మన సాక్ష్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఆ మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గం గుండా ప్రయాణం చేయటం ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తం. హల్లెలూయా. మీకు చెప్పాను కదా, కోరికలను చంపుకోవడానికి, అసలు కోరికే పుట్టకుండా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కోరికల ద్వారా వారు అపవిత్రపరచబడకుండా ఉండటం కోసం వాళ్ళు ఉల్లిపాయలే తినటం మానేశారు కదండి. షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు దగ్గరికి మనం వెళ్ళినట్లయితే వాళ్ళకి పెట్టేటువంటి ఆహారం, అది ఏ ఆహారం? అది విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారం. కాబట్టి ఒకవేళ అది తింటే మేము అపవిత్రపరచబడతామేమో, కాబట్టి మేము అపవిత్రపరచబడకుండా ఆ ఆహారం కాకుండా కేవలం మాకు శాకాహారాన్ని మాత్రమే పెట్టడానికి ప్రయత్నించండి అని వాళ్ళు అడిగారంటే వాళ్ళు ఏమి ఎరిగి ఉన్నారు? వాళ్ళని వాళ్ళు అపవిత్రపరచుకోకుండా ఉండుట ఎట్లో ఎరిగి ఉన్నారు. కాబట్టి దేవుని చిత్తంలో వాళ్ళు ఉన్నారు. రాత్రికాల సమయంలో బహుశా నేను గణేష్ నగర్లో నేను చెప్పాను, ప్రియ దైవజనంగమా, మరి దేవుని చిత్తమును జరిగించేటువంటి వారు నిరంతరము నిలిచి ఉంటారట. హల్లెలూయా. దేవుని చిత్తం చేసే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిరంతరము నిలిచి ఉంటారు. కాబట్టి నిజంగా వాళ్ళు ఆ ఆహారం ద్వారా వాళ్ళని అపవిత్రపరచుకోకూడదని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని అగ్నిగుండంలో కూడా కాలిపోకుండా, అగ్ని జ్వాలలు వాళ్ళని అంటకుండా దేవుడు ఏం చేశాడంటే అగ్నిలో కూడా వాళ్ళు నిలిచి ఉండడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేనంటాను, మరి ఈ ఆహారం ఏది పడితే అది అడ్డగోలుగా మనం తినేచ్చే అంటే ప్రతీది కూడా తినడానికి బైబిల్ మనకి పర్మిషన్ ఇవ్వలేదు కదండి. నిజానికి మనల్ని ఒక సందర్భంలో లోపలికి వెళ్ళినది మనుషుని అపవిత్రపరచదని ప్రభువు వారు చెప్పినప్పటికీ కూడా మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి ఖచ్చితంగా మనకు కోరికలు కలుగుతాయి అనటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి మనకు అపవిత్రమైనటువంటి కోరికలు పుట్టించేటువంటి ఆహార నియమాలను, ఏమండి, విపరీతమైనటువంటి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఆశలు మనలో పురుకొల్పేటువంటి వాటిని మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఆ విధంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోకుండా ఉండడానికి మన ఘటములను కాపాడుకోవడానికి, ఘటము అనే దాని దగ్గర మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు మన శరీరాలను మనం కాపాడుకోవాలి అపవిత్రపరచబడకుండా. ఘటము అనే దగ్గర చాలా సందర్భాల్లో శరీరానికి సాదృశ్యంగా దేవుని వాక్యం మనతో వారి ఘటములను కాపాడుకున్నట్టు ఎట్లో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. పౌలు ఒక సందర్భంలో అంటాడు, నేను తీరా ఇన్ని శ్రేష్టమైనటువంటి బోధలు బోధించిన తర్వాత ఒకవేళ నేనే పడిపోతానేమో, నేనే భ్రష్టుడినైపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నేనే
ఎందుకు నలగొట్టుకుంటున్నాను అంటే కోరికలు రాకుండా ఉండటం కోసం. ఏమండి, మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఏకైక ఆయుధం ఏదైనా ఉందో పాస్టర్ గారు అంటే అది కేవలము ఉపవాసము చేయటం మాత్రమే. హల్లెలూయా. మరి నిజంగా ప్రతి వారం క్రమం తప్పకుండా శుక్రవారాలు ఉపవాసాలు ఉండేటువంటి వారు ధన్యులు. క్రమం తప్పకుండా ఆదివారం టిఫిన్ చేయకుండా దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, శనివారం పూట కొంతమంది చేస్తూ ఉంటారు, కొన్ని సంఘాల్లో రాత్రులు ఏమీ తినకుండా వాళ్ళు ఉపవాసం ఉంటారు, విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు, వారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియదైవజనంగా నేను అంటాను, ఉపవాసం అనేటువంటిది మనకు ఒక అలవాటుగా మారిపోవాలి. వారంలో కనీసం ఒక్కరోజన్నా మన ఉపవాసం, మన శరీరాలను మనం కాపాడుకోవాలి. ప్రియదైవజనంగమా, మీరు ఒకవేళ ఆత్మీయత కలిగినటువంటి వారైతే, భక్తి కలిగిన వారైతే, దేవుని కొరకు ఏదో చెయ్యాలనేటువంటి ఆశ నిజంగా మీలో రగులుతూ ఉన్నట్లయితే నేనంటాను, ఈ శరీరం లేకుండా దేవుని పని భూమి మీద మనం చేయలేం. ఆమేన్. కాబట్టి శరీరం ఉండాలి, ఆ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తగినంతగా ఆహారాన్ని మనం తినాలి. ఒక పెద్ద ఆయన అన్నాడు, మనం అటు ఆహారాన్ని మెడిసిన్లా తిన్నప్పుడు మెడిసిన్ను మనం ఆహారంలా తినవలసిన పరిస్థితి రాదట. ఆమేన్. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఆహారాన్ని ఎలా తినాలట? జస్ట్ లైక్ మెడిసిన్లో తింటే మెడిసిన్స్ మనం ఆహారంలాగా వేసుకోగలం. కానీ మనం ఆహారాన్ని మనం ఎలా తింటున్నాం మనకే తెలుసు. చాలా అడ్డగోలుగా కొట్టేస్తాం. ఒక కొంచెం టేస్ట్గా ఉందంటే వేసి రక్తం చేయ ఒక ముద్ద ఎక్కువైపోతుంది కదండి. మంచి దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తూ ఉంటారు, వాళ్ళ అమ్మగారు చెప్పారంట ఆవిడకి, నువ్వు ఎప్పుడు భోజనం చేసినా ఇంకా తినగలను అన్నప్పుడు ఆపేమందట. కానీ మన అందరం ఏ నైజం అంటే ఇంకా తినలేను అన్నప్పుడు ఆపుతాం. ఇంకా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ శరీరంతో మాత్రమే దేవుని పరిచర్యలు మనం చేయగలం. కాబట్టి శరీరం లేకుండా దేవుని పరిచర్యలు మనం చేయలేం. కాబట్టి ఈ శరీరం అనేటువంటి ఘటాన్ని మనం ఎలా చేసుకోవాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధత విషయంలో కాపాడుకోవాలి, సాక్ష్యం విషయంలో మనం కాపాడుకోవాలి. అవసరమైతే భక్తికి ఇది సహకరించినప్పుడు దాని విషయంలో మనం ఏం చేయాలంటే దాన్ని నలగొట్టాలి. మీకు మాట చెప్పమంటారా? వేకువజాము ప్రార్థన చేయటం మనందరికీ చాలా శ్రేయస్కరం, ఆశీర్వాదదాయకం. చాలాసార్లు మీకు నేను చెప్తున్నాను. అయినప్పటికీ మీరు ఉదయకాల సమయంలో రాలేకపోవడం గల కారణం ఏంటో చెప్పమంటారా? రాత్రులు ఎక్కువగా తినటం కూడా ఒక కారణం. ఆమేన్. చాలా లైట్గా తినేసి పడుకోండి, ఆకలేస్తూ ఉంటుంది. అసలు పాస్టర్ గారు 5 గంటలకు ప్రార్థన పెట్టినా కానీ మీరు 4:30కు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఆమేన్. ఎందుకు? మీ శరీరాన్ని నలగొట్టారు, రాత్రి దానికి సుఖాన్ని ఇవ్వలేదు కాబట్టి అది ఉదయాన్నే వెళ్ళిపోయి దేవుని దగ్గర ఉండి ఇక్కడ ఎందుకులే అని చెప్పి మనకు బోధిస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నన్ను వినండి నా ప్రియ దైవజనాంగమా, పరిశుద్ధతను ఘనతను కాపాడుకున్నట్లు తమ కాపాడుకున్నట్టు ఎట్లో ఎరిగియుండుటయే దేవుని చిత్తము అనేటువంటి విషయాన్ని బట్టి మన శరీరాలను మనం కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రియ దైవజనాంగమా, మరి ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి ఈ శరీరం ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. ఏమంటే ఈ శరీరం పరిశుద్ధంగా ఉండాలి, ఇంకా చెప్పాలంటే ఘనతను పొందుకున్నదిగా ఉండాలి, సాక్ష్యాన్ని కలిగినదిగా ఉండాలి. సాక్ష్య జీవితం లేనటువంటి రీతిలో మనము ఉండకూడదు. మన ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. అలా మహిమపరచబడటము దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. అదే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ మాటను కూడా చదవడానికి ప్రయత్నం చేద్దాం. 5:14. సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. చాలండి. ఇక్కడ మనం ఒక మాట మనం చూసినట్లయితే అక్రమముగా ప్రవర్తించేటువంటి వారికి బుద్ధి చెప్పాలి. నేను రాసుకున్న మాట ఏంటంటే అక్రమముగా ప్రవర్తించే వారిని హెచ్చరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరి క్రమము అక్రమము ఏమండి, మరి మనం దేవుని చిత్తంలో ఉన్నామో లేదనేటువంటిది ఎక్కడ అర్థమైపోతుందంటే ఒక క్రమమైనటువంటి జీవితాన్ని గడపటం. ఎవరికి క్రమమైన జీవితం ఉండదు అంటే దేవుని చిత్తంలో లేనటువంటి వారికి క్రమమైనటువంటి జీవితం ఉండదు. కాబట్టి కొంతమంది అక్రమంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా వెళ్తారు చెప్పండి? అక్రమంగా వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్పినటువంటి ఒక అమూల్యమైన మాట ఏంటంటే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అనేటువంటి మాట. ఓ పాపం, వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టారంట, ప్రవచనాలు చెప్పారట, చాలామందికి బాప్తీసాలు ఇచ్చారట, భూమి మీద చాలా పెద్ద పెద్ద సేవకులను అనిపించుకున్నారట, పేరెన్నిక కలిగినటువంటి వారట. కానీ విషయం ఏంటంటే అవన్నీ కూడా వాళ్ళు ఎలా చేయలేదంటే క్రమంగా చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆదివారం మనకు ఒక క్రమం ఉందండి కదా, ఒక టైం ఏర్పాటు చేసుకున్నాం కదా. మరి మనం దైవజనులు ఏర్పాటు చేసినటువంటి క్రమం ప్రకారంగా కాకుండా మనం వేరే రకంగా మనం చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమన్నారంటే అక్రమము అన్నారు. కాబట్టి అక్రమముగా మనం ఉండకూడదు. ఏంటంటే సంఘంలో కొంతమంది అక్రమంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ప్రవర్తించేటువంటి వారికి మనం ఏం చెప్పాలంటే బుద్ధి చెప్పాలి, ఇంకా హెచ్చరించాలి. ప్రియ దైవజనాంగమా, హెచ్చరించడం కూడా ఒక కృపావరం అని వాక్యం చెప్తుంది. బుద్ధి చెప్పడం కూడా ఒక కృపావరం. ముందు ఆ కృపావరం ఉందా లేదా అనేది మీరు గుర్తించండి. నేనంటాను కొంతమంది హెచ్చరిస్తే
హెచ్చరించబడినటువంటి వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. నేను అంటాను, ఒక వ్యక్తి హెచ్చరింపబడిన తర్వాత అతను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడంటే అతను హెచ్చరించినటువంటి వ్యక్తికి ఏముందంటే హెచ్చరించే కృపావరం ఉందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అలాగే బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అనేటువంటి కృపావరణ కూడా దేవుడిచ్చాడని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. కాబట్టి కొంతమంది మనకి బుద్ధి చెప్తూ ఉంటారు, ఇలా కాదు అలా చేస్తే మంచిదని చెప్పి బుద్ధి చెప్తారు. వాళ్ళకి దేవుడు ఆ కృపావరణ ఇచ్చాడు కాబట్టి అది మనకు చెప్తున్నాను. నువ్వెవరో నాకు చెప్పడానికంటే వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ ప్రియదర్శనంగమా, సంఘములో అక్రమముగా ఉండేటువంటి వారికి మనం ఏం చెప్పాలంటే బుద్ధి చెప్పాలి. అలా చెప్పడము దేవుని యొక్క చిత్తం అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకా చేసినట్లయితే వాళ్ళని మనం హెచ్చరించాలి. హెచ్చరించడానికి కూడా ఒక క్రమం ఉంది. చాలాసార్లు మీకు నేను జ్ఞాపకం చేశాను. ఒక సహోదరుడు సంఘములో అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు అని మనకు అర్థమైనప్పుడు అతను మనం పర్సనల్గా కలవాలి, 4 గోడల మధ్యలో అతన్ని హెచ్చరించాలి, అతనికి బుద్ధి చెప్పాలి. ఏమండి, ఒకవేళ అతను నీతిమంతుడైతే, దేవుని వాక్యానికి భయపడేటువంటి వాడైతే ఖచ్చితంగా తనను తాను సరిచేసుకుంటాడు. ఒకవేళ అలా సరిచేసుకోకపోతే సంఘ పెద్దలను మనం తీసుకుని వెళ్ళి నలుగురు కలిపి అతనికి ఏం చెప్పాలంటే మరలా మరొకసారి బుద్ధి చెప్పాలి, అతన్ని మనము హెచ్చరించాలి అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాగా చెప్పినప్పటికీ కూడా అతనికి వినకపోతే మూడోసారి సంఘం అందరి ఎదుట అతను మనం హెచ్చరించాలి. అప్పటికీ అతను వినకపోతే సంఘములో నుంచి అతను మనము బహిష్కరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు బహిష్కరించాలి? దేవుడు ఎవరైనా తృణీకరించాడా అంటే వారిని బహిష్కరించకపోతే, ఏమండి, ఒకడు వనాన్ని చెడిపాడు అన్నట్టుగా ఆ ఒక్కను బట్టి మరి నేను కూడా ఇలా ఎందుకు ఉండకూడదు? చాలాసార్లు నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. మంచి కంటే చెడు ఎక్కువగా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. ఎంతోమంది దైవజనులు మన దగ్గరికి వచ్చి వేకుజాము ప్రార్థనలో ఉన్నటువంటి అమూల్యతను బట్టి, శ్రేష్టతను బట్టి మనకి విషయాలు చెప్పారు. కానీ ఎవరైనా ఒక దైవజనుడు వచ్చి సరదాగానో సీరియస్గానో సందర్భాన్ని బట్టో ఆయనకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టో వేకుజామును ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా అన్నాడు అనుకోండి, ఆ మాట మనం పట్టుకుంటాం అంతే. ఏది మనల్ని ప్రభావితం చేసింది? ఎన్నోసార్లు వేకుజాము ప్రార్థన మనం చేయటం శ్రేయస్కరం అనే మాట కంటే వేకుజామును ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా అనే ఒక్క మాట మనల్ని ఎంత ప్రభావితం చేసేస్తుందంటే, ముందే చెప్పాను, మనం ఎప్పుడు కూడా మంచి కంటే చెడుకే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. హల్లెలూయా. మరి ఎందుకో తెలీదు, మీరు ఏదన్నా తినండి, ఆ ఒక్క చెట్టుదే మీరు తినద్దనే మాట కంటే మీరు ఆ ఒక్క చెట్టుని తింటే మీరు గొప్పోళ్ళు అయిపోతారనేటువంటి మాటే వాళ్ళు నమ్మారు. స్తోత్రం కలుగును గాక. ఇలా వచ్చి అలాగా చెప్పినటువంటి వాడి మాట వాళ్ళకి ఎంతో వినసొంపుగా ఉంది. వాళ్ళకి జీవాన్నిచ్చి, శరీరాన్నిచ్చి, చక్కని తోటనిచ్చి, సాయంత్రకాల సమయంలో చక్కని సహవాసాన్ని అనుగ్రహించి, ఇంతవరకు వాళ్ళకి కావలసినవన్నీ చూసుకున్నటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రతిరోజు వాళ్ళు వింటున్నప్పటికీ ఆ మాటల కంటే ఒక్కసారి ఇలాగొచ్చి విత్తినటువంటి విత్తనమే వారిలో బాగా పనిచేసింది. కాబట్టి ఆ నైజం అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంది. కాబట్టి నన్ను వినండి నా ప్రియ దైవ జనాంగమా, ఈ విషయాల్లో మనం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతూ ఉంటాం. కాబట్టి మనము ఏ మాట ప్రకారంగా వెళ్ళాలంటే దేవుని వాక్య ప్రకారంగా మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. అక్రమమైనటువంటి బోధల వైపు మనము ఆకర్షింపబడకూడదు. ప్రియ దైవ జనాంగమా, అక్రమముగా ప్రవర్తించేటువంటి వారిని హెచ్చరించడము, వాళ్ళకి బుద్ధి చెప్పడము దేవుని చిత్తం. నేనంటాను, వాడు ఎలా పోతే నాకెందుకు, నేను బాగానే ఉన్నాను కదా అనుకునేటువంటి వారు నిజమైనటువంటి క్రైస్తవులు కాలేరు. హల్లెలూయా. మీరు ఎలాగున్నప్పటికీ మీకు బుద్ధి చెప్పినటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళు కాదు. ఎప్పటికైనా వాళ్ళు మీకు శత్రువులే. వాక్యం చెప్తుంది కదా, తన కుమారుని శిక్షించినటువంటి తండ్రి కుమారుడికి ఏమవుతాడంటే చివరికి శత్రువు అవుతాడు. కాబట్టి బుద్ధి చెప్పాలి. ప్రియ దైవజనాంగమా, బెత్తాన్ని వాడాలి అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి సంఘములో ఎవరైనా అక్రమంగా రాంగ్ ట్రాక్లో వాళ్ళు వెళ్తున్నారు అని తెలిసిన వెంటనే వారికి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. అలా చెప్పడము దేవుని చిత్తం అని చెప్పి దేవుని వాక్యం మనకి మాట్లాడుతుంది. ప్రియ దైవజనాంగమా, మరొక మాట మనం చూసినట్లయితే అదే 5:14లోనే మరో తర్వాత మాట చదవండి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే కొంతమందికి ప్రతి విషయానికి కూడా భయపడిపోతూ ఉంటారు. నేను ముందు దినాల్లో కూడా చెప్పాను. ప్రియ దైవజనాంగమా, కొంతమంది నాకు అనిపిస్తుంది, వాళ్ళని చూసినప్పుడు ఇంటి పేరు భయం అని పెట్టేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనందరికీ ఇంటి పేర్లు ఉన్నాయి కదండి. కొంతమంది ప్రతి చిన్నదానికి భయమేనండి. కొంతమందికి బొద్దెంకని చూస్తే భయం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఏదన్నా చిన్న మాట వింటే భయం కదండి, గట్టిగా తుమ్మొస్తే భయం. ఆమె చాలా టిమిడిటీ అంటారన్నమాట దీన్ని. ప్రతిదానికి భయపడిపోయేటువంటి వారు కొంతమంది ఉంటారు. నేను అంటాను, వారిలో భయం అనే ఆత్మ ఉందన్నమాట అండి. ఎందుకంటే భయం చాలా భయంకరమైంది. భయం చాలా భయంకరమైంది. ఒక మాట, ధైర్యం ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నుంచి వస్తాడు. భయం ఎప్పుడు కూడా
ఫియర్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ సైటాన్, కరేజ్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్. దేవుడు ఎప్పుడు కూడా తన మాట ద్వారా మనల్ని ధైర్యపరచడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప దేవుడు ఎప్పుడు మనల్ని భయపెట్టడానికి ఇష్టపడ్డాడు. మనల్ని భయపెట్టేది ఎవరంటే కేవలము చెప్పండి దుష్టుడు మాత్రమే. నేను అందుకే పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వద్దని చెప్తాను. మా జెస్సీ చిన్నప్పుడు దానికి నడకొచ్చిన కొత్తలో మేము 106లో ఉన్నప్పుడు కరెంటు పోయినా కింద నుంచి పైకి వచ్చేసేది, పైనుంచి కిందకి వెళ్ళిపోయి ఎంత ధైర్యంగా ఉండేదో. మెల్లిమెల్లిగా యూట్యూబ్లోకి వెళ్ళి దెయ్యాల కథలు వినటం, దెయ్యాల వీడియోలు చూడటం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చేసింది, చీకట్లో ఏదో ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి ఎలాగ అర్థమైంది? సెల్ ఫోన్ పరిచయం చేసింది వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చిన్నపిల్లల్ని మనం ధైర్యవంతులుగా ఉంచాలండి, వాళ్ళని భయపెట్టకూడదు. ప్రియ దైవజనంగా ఉన్నాడు, మీరు గమనించండి, వాళ్ళకి భయం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా పెట్టకూడదు కదండి. మరి చీకటి అంటే పిల్లలు భయపడుతున్నారు, దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చూసేటువంటి వీడియోస్ మాత్రమే. లేకపోతే వాళ్ళకి అసలు భయం అనేదే వాళ్ళకి తెలీదు, దెయ్యం అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియకుండా చాలా ధైర్యవంతులుగా వాళ్ళు ఎదగగలరు. ప్రియ దైవజనంగమా అనేకమైనటువంటి విషయాలు